చేయాలా ఏదో ఒక చేసిలో పని పట్టాలి. ఐడియా. వచ్చినట్టుంది. అమ్మా, ఎవరమ్మా తల్లి నువ్వు? ఈ పాప ఒంటి మీదకి ఎందుకు వచ్చావమ్మా? నా భక్తులకి న్యాయం చేద్దామని వచ్చినా. న్యాయమా? ఏంటి తల్లి అది? మీ విసన కర్రలన్నీ పోయాయి కదా. అవును అవును తల్లి. ఈ పొట్టిది మళ్ళీ ఫిట్టింగ్ ఏదో పెడుతోంది. ఆ విసన కర్రలన్నీ ఏడికి పోలేదు, నేనే దాచిపెట్టినా. దాచిపెట్టావా తల్లి? ఎక్కడమ్మా? ఓ అదిగో అనసూయ సెల్లులో పెట్టినా. పోయి తెచ్చుకోండి. అలాగా? పదండి. కొంప ముంచావు కదే. లేకుంటే జనాల్ని మోసం చేస్తావే నీ తల్లి. ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, వదిలేయవే. చూడండి, అన్ని ఇక్కడే దాచేసింది అది. అనసూయ, పదండి, దాని సంగతి తేలుద్దాం. అమృతల్లే దొరికాయి తల్లి. మరి ఆవిడకి ఇచ్చిన డబ్బులు తీసుకోండి. ఇదిగో నీ విసరకర నువ్వు తీసుకుని మా డబ్బులు మాకు పడాయి. తిక్క కుదిరిందా? ఓహో, ఆ పైసలు ఈ తల్లికి ఇయ్యండి. అమ్మా, అలాగే తల్లి, ఇదిగో తీసుకో. అమ్మయ్యదవ జన్మ. చేతి దాకా వచ్చిన డబ్బు నోటి దాకా రాకముందే కొట్టేసింది దుర్మార్గురాలా. లేకుంటే జనాల్ని మోసం చేస్తావే చంపుడు చంపుతాను. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు ఇలా జరిగింది? అంతా మంచి జరిగిందండి. డబ్బంతా అమ్మోర్ తల్లి తీసుకెళ్ళింది కదా, వెళ్ళి పడుకుందాం రండి. అలాగేనమ్మా, వెళ్ళు. అమ్మోరు తల్లి తీసుకెళ్ళిందంట. అత్తయ్య గారు, ఇదిగో. సూపరింటెండెంట్ గారు! ఏయ్, ఏమైందే? ఊరు జనం వెంట పడ్డ ఊరకొక్కలా అరిచావు. మా పేస్ట్లు బ్రష్లన్నీ పోయాయండి. ఇప్పుడు మేము మొహాలు ఎలా కడుక్కోవాలి? మీ పేస్ట్లు పోతే మేమేం చేస్తామే? నీ చుట్టూ ఉన్నోళ్ళందరూ దొంగలేగా, ఎవరో కొట్టేసి ఉంటారులే. అంటే మీ కంటికి మేము దొంగల్లా కనిపిస్తున్నామా? నోరు ముయ్యవే. వాళ్ళన్నది దొంగిలించిన వాళ్ళనే. అంటే మనలే కదా అత్తయ్య గారు. జోకేసింది దొంగ మహాంది. ఓహో, ఇది మీ పనా? మాకు మీరే న్యాయం చేయాలి మేడం. న్యాయమా అంటే? మేం మొహాలు కడిగేంత వరకు మీరు ఇక్కడి నుంచి కదలకూడదు. ఇంకా నయం, దగ్గరుండి పళ్ళు తోమి వెళ్ళమనలేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. మీ చావు మీరు చావండి, మాకు సంబంధం లేదు. రండి మేడం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటే? ఈ అనసూయ ఉండగా టూత్ పేస్ట్ కోసం భయం ఎందుకు దండగా? పేస్ట్లు నువ్విస్తావా? ఇస్తాం, కాకపోతే మనిషికి 10 రూపాయలు. అంటే మనం మనుషులు ఇస్తామా?
ఇస్తామా అక్క నీ బొంద మనం పేస్ట్ ఇస్తాం. అక్క మనిషికి 10 అంటే మనుషులు ఇస్తామనే కదా అత్తయ్య గారు ఉస్సీ, నువ్వు నోరు మీ నోరు మూయ్. ఒసే నువ్వు నోరు ముయ్యవే. అయ్యా చెప్పండి, 10 రూపాయలు ఇస్తారా? పాచి కంపుతో చేస్తారా? ఆ, ఇస్తాం వెరీ గుడ్. అందరూ బ్రష్లు పట్టుకొని లైన్ లో నుంచోండి. రండి అమ్మా, రండి. లైన్ లైన్. ఇవ్వండి, వెళ్ళండి. 10 రూపాయలు. ఆ. ఓసి ముసల్దానా ఏం మోసం చేసినావే ముస్లి. పట్టుకుందామంటే ఛాన్స్ దొరుకుతలేదు. ఈసారికి బతికిపోయినరు పోన్రి. హలో శ్వేత గారు, ఏంటి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు? ఏదో ఒక ప్లాన్ చేసి నన్ను పట్టించాలని అనిపించట్లేదా? అంత సీన్ లేదత్తయ్య గారు. నిన్న దొరికేం కదా అని ప్రతిసారి దొరుకుతావేంటి? దొరకకూడదనే కదా గోతులో ఒసేయ్. ఛీ, నోరు ఎత్తావంటే 4 కోసేస్తా. పద. దొరికిండ్రే దొంగలు. జైలర్ గారు ఎందుకలా అరిచింది పొట్టిది? కొంప తీసి కనిపెట్టేసిందా? ఏయ్ ఏంటి అరిచావు? మీకు రహస్యం చెప్దామని మేడం. ఏంటది? పేస్ట్లు కొట్టేసిన దొంగలు నాకు దొరికిండ్రు. ఏంటేంటి దొంగలు దొరికారా? ఇగో గీలే. మేమా? ఆ, ఏ ఆధారంతో చెప్తున్నావే? ఏం సాక్ష్యంతో చెప్తున్నావు నువ్వు? ఏ నమ్మకంతో చెప్తున్నావే? ఆహా చెప్తా. ఈ సాక్ష్యంతో చూడండి మేడం, చూడండి. గీ సాక్ష్యంతో, గీ ఆధారంతో, గీ నమ్మకంతో చెప్పిన. ఏయ్ ఏంటా మట్టి? అది పేస్ట్లు కొట్టేసి భూమిలో పాతి పెట్టిండ్రు మేడం. అంత అబద్ధం, మేమేం పాత పెట్టలేదు. అవును, గీమ పాతి పెట్టలే మేడం. ఇగో గీ సీరియస్ పాతి పెట్టింది. ఎప్పుడు నన్ను ఒక్కదాన్ని అంటావేంటి? వీళ్ళిద్దరు ఎవరు? మీ అమ్మకి అక్క చెల్ల. వీళ్ళిద్దరు కూడా పాత పెట్టారు. ఇన్నరు కదా మేడం, గీ ముగ్గురు కలిసి పాతి పెట్టిండ్రట. ఛీ, ఇలా దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? మీ ముగ్గురికి ఇంకో 10 రోజులు శిక్ష పెంచుతున్నాను, అనుభవించండి. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే మొత్తం నాశనం చేసేసింది. ఓ ముస్లి, బాధపడింది చాలు. గాల పైసలు గాలకిచ్చే. ఇటువో వేసుకో. మంచిగా అయింది. నీలాంటి దొక్కతుంటే సాలే, మేం జైల్లో ధైర్యంగా ఉండొచ్చు. రండి, మీ డబ్బులు మీరు తీసుకుపోండి. రండి, ఇక రండి. నాతోని పెట్టుకోక ముస్లి, రచ్చ రచ్చ అయిపోయింది. అబ్బా, నేనెంతో కష్టపడి పేస్ట్లు బ్రష్లు అమ్మితే ఆ శ్వేత ఎంతో ఈజీగా నన్ను పట్టించేసిందే. అది ఈ జైల్లో ఉన్నంత వరకు మన బిజినెస్ జరగనివ్వదు అత్తయ్య గారు. ఉంటే ఈ జైల్లో అదైనా ఉండాలి, లేదా మనమైనా ఉండాలి. నువ్వింత కరెక్ట్ గా చెప్పావే. ఇది తింగరదైనా కరెక్ట్ గా మాట్లాడిందే. ఇప్పటిదాకా సత్ప్రవర్తనతో దాన్ని బయటకు పంపాలని ట్రై చేశాం. ఇప్పుడు రూట్ మారుస్తున్నాం. ఆ సత్ప్రవర్తన స్కీమ్ లో మనమే జైలు నుంచి బయటకు వెళ్ళబోతున్నాం. ఏంటి అత్తయ్య గారు, మనం జైలు నుంచి బయటికి వెళ్తున్నామా? ఎలా అత్తయ్య గారు? ఒసేయ్, దానికోసం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. మీ బొంద. ఆ? బయటికి వెళ్ళాలంటే ఉండాల్సింది ప్లాన్ కాదు, ప్లేన్. చంపుతా. ఇదిగో, జాగ్రత్తగా వినండి.
ఏదో ఒక పోటీ పెట్టి దాన్ని జైలు గేటు దాటించేలా చేసేద్దాం. ఇక్కడున్న సెక్యూరిటీ కళ్ళు కప్పి అది ఇక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసింది అని చెప్పి అందర్నీ నమ్మిస్తాం. దాంతో పారిపోవాలని ట్రై చేసినందుకు దానికి శిక్ష పడుతుంది. పారిపోయే ఖైదీని పట్టుకున్నందుకు మనకు శిక్ష తగ్గుతుంది. ఇదిగో అప్పుడు అది ఇక్కడే ఉండిపోతుంది. మనం వెళ్ళి దాని మామ బయటికి రాకుండా చూడొచ్చు. దాంతో అది చచ్చినట్టు దాని మామ కోసమైనా సరే డాక్యుమెంట్స్ మన చేతికిస్తుంది. అయ్యో అత్తయ్య గారు, మీ ఐడియా సూపర్ అత్తయ్య గారు. అవును, మీరు పెట్టే పోటీగా అది ఒప్పుకుంటున్నారా? ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుందే. అంతేనంటారా? నాకు తెలిసి అది ఒప్పుకుంటుంది. ఏందే ప్లాన్ చేస్తుండ్రా? నన్ను బయటికి పంపనీకేనా? అది కాదు శ్వేత, అసలు నీ శక్తి ఏమిటో తెలుసుకుందామని మేము ఆలోచిస్తున్నాము. శక్తా? అవునే, నీ శక్తి గొప్పదా మా శక్తి గొప్పదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న పోటీ పెడదాం అనుకుంటున్నావే. వస్తావా? ఛే, అవులేదానా? ఏయ్, నీ మాయ మాటలకి నేను పడతాననుకున్నావే. గింతగానం మీటింగ్ పెట్టిండ్రంటే నా డాక్యుమెంట్స్ కోసం ఏదో ప్లాన్ చేసి ఉంటారు. సచ్చిన గపోటికి రాను. పా. ఏయ్. హా? అయ్యో, అది ఇప్పుడు రానని వెళ్ళిపోయింది అత్తయ్య గారు. ఇప్పుడు ఎలా చెప్పండి? అది రాకపోతే ఏంటక్క, మనమే పోటీకి వెళ్దాం. ఒసేయ్ నిన్ను, నువ్వు ఆగ్రా. ఒసేయ్ రాయి. అది రాకపోతే ఏమో తాడతావే? చెట్టుతోనా పుట్టుతోనా? దాన్ని ఒప్పించడం అంత ఈజీ కాదని నాకు అర్థమైపోయింది. ఎవరు నొప్పించడానికండి? ఆ, బ- ఇంకెవరినమ్మా? ఆ శ్వేతనే. ఇదిగో దాని కనుక మీ నానమ్మ గారు పెట్టే పోటీ కొప్పించగలిగితే మీ నాన్నగారు ఇచ్చిన డాక్యుమెంట్స్ మనకు వచ్చేస్తాయి. నిజమా అండి? ఆ, అయితే ఎలా అయినా సరే అండి, దాన్ని రెచ్చగొట్టి మీరు చెప్పే పోటీకి నేను తీసుకొస్తానండి. మిగతాదంతా మీరు చూసుకోండి. అమ్మో, నా బంగారు తల్లి రో 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 బుజ్జి. ఇదిగో నీ కోపం చూస్తుంటే దాన్ని ఒప్పించేలాగే ఉన్నావే. నువ్వేం చేస్తావంటే ఓకే. ఆహా, సూపర్ నానమ్మ గారండి. నేను ఇప్పుడే వెళ్తానండి. వెళ్ళు, 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 వెళ్ళు. అలాగేనండి. అమ్మయ్యా, అమ్మయ్యా. అయ్యో, ఈ పూజలది ఎలా ఒప్పిస్తుందో ఏమో. ఓసే చూద్దాం, పదండి. పదండి. ఏ శ్వేత, ఏందే? మా నానమ్మ గారు నీ మీద జాలిపడి జైలు నుండి బయటకు పంపించాలని ప్రయత్నిస్తే వాళ్ళందరినీ బకరాల్ని చేస్తావా? వాళ్ళ శిక్ష పెరిగేలా చేస్తావా? చల్, వాళ్ళు నన్ను బయటకు పంపుడేందే? నేను పోలేనా? నాకేమైనా 10 ఏళ్ల శిక్ష పడిందానే? వాళ్ళు పంపినా పంపకపోయినా రేపు నేను బయటికి పోతున్నా. అసంభవం. మేము లోపలుండగా నువ్వు బయటికి వెళ్ళలేవు. ఏమే జాతకాలకి ఇట్లా చెప్తున్నావా? పో, గా సెట్ కింద కూర్చొని చెప్పుకోపో, చిల్లరేస్తారు. చాలు, నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే శాశ్వతంగా ఉంచేస్తా. అచ్చా, మీరు నన్ను ఉంచుడు కాదే. నాకు గనుక తిక్క రేగిందంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని పర్మనెంట్ గా ఈడ సెటిల్ చేసేస్తా. నువ్వు మమ్మల్ని ఉంచుతావా? నీకు అంతటి ప్రతిభ ఉందా? ప్రతిభనా? ఓ, అంత సీన్ ఉందా అంటున్నావా? ఉందో లేదో నీకు తెలియదానే? తెలుసు, కానీ నీకే నా సంగతి తెలియట్లేదు. నేను తలుచుకుంటే నిన్ను ఎలాగైనా ఆపుతా. ఆ డాక్యుమెంట్స్ కొట్టేస్తా. అచ్చా, గట్లనా? సరే, నన్ను ఇక్కడ నుంచి పక్కకి వెళ్లకుండా ఆపు. గా తర్వాత బయటికి వెళ్లకుండా ఆపగలవలేదో చూద్దాం. ఆ? సైది, నేను తీయడం కాదు. నీకు దమ్ముంటే ఆ చెయ్యి అడ్డు తీసుకొని వెళ్ళు. ఆహా,
చీట్ చేస్తావానే? మోసంతో గెలవడం గెలుపు కాదే. నేనేం మోసం చేయలేదు. మోసం చేసినావు. చేయలేదు. సరేనే, ఇంకో పందంగాయ్. నా తడాక ఏందో చూపిస్తా. సరే, ఇక్కడి నుంచి ఎంట్రన్స్ గేట్ వరకు ఇద్దరం పరుగెత్తాలి. ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ డోర్ ని పట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. నేను రెడీనే. నేను రెడీ. రెడీ? 1 2 మొత్తానికి మన గీత సక్సెస్ అయింది. ఆ శ్వేతని రెచ్చగొట్టి పందానికి తీసుకొచ్చేసింది. ఒసేయ్ శిరీష, ఏంటి ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడగా. లత, అత్తయ్య గారు. నువ్వు శ్వేత వెనక ఆల పరిగెత్తుకుంటూ వెళ్ళు. అది సరిగ్గా గేట్ దగ్గరికి వెళ్ళగానే శిరీష గేట్ ఓపెన్ చేస్తుంది. నువ్వు శ్వేతని అలా బయటికి నెట్టేసి, నేను ఖైదీ పారిపోతుంది అని అరుస్తాను. సూపర్. దాంతో జైలు నుంచి పారిపోవాలనుకున్నందుకు దానికి పెద్ద శిక్ష పడుతుంది. పెళ్లి వయసు వచ్చేదాకా ఇక్కడే ఉంటుంది. చీ పొండత్తయ్య గారు, నాకు మళ్ళీ పెళ్లి వయసు రావడం ఏమిటి? అయ్యో, నీ బొంద. నేను పెళ్లి వయసు అన్నది నీకు కాదు. నాకు తెలుసు మీరు అన్నది నన్నేనని. అయ్యో, పెళ్లి వయసు అన్నది మీకు కాదే, దానికి. ఇదిగో వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. ఇదిగో శిరీష, నువ్వు వెళ్ళవే. వెళ్ళి. ఏంటి చూస్తున్నా? దాని వెనకాల పరిగెత్తు. స్ట్రైట్ గా వెళ్ళు. అదే. కమాన్. అయ్యో, ఉస్సేయ్, నేను నెడితే డైరెక్ట్ గా గేట్ దగ్గర వెళ్ళి పడతావే. నువ్వైపోయావు. అమ్మో, గిల్లెనకొస్తున్నానంటే ఏదో ప్లాన్ చేసిండ్రు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పిలవాలి. ఆ జైలర్ ని సూపరింటెండెంట్ ఇప్పుడు పిలవాలి. అయ్యయ్యో, ఖైదీ పారిపోతుంది. అయ్యయ్యో జైలరు, పాప పారిపోతుంది. అయ్యయ్యో జైలరు. అయిపోయావే పొట్టిదానా, నిన్ను తోసేస్తా నా చేతులతో. అయిపోయావు. నిన్ను తోసేస్తానే. అయిపోయావు నువ్వు. జైలరు, సూపరింటెండెంట్. అయ్యో రండి, ఖైదీ పారిపోతుంది. రండి, అందరూ రండి. ఎవరు పారిపోయింది? ఏమైంది? ఒక ఖైదీ పారిపోతుందండి. అక్కడ. అమ్మ దున్నపోతున్నారా? నీ కొడలే కదా, పట్టుకుంటాను. వాళ్ళని పదండి. అయ్యో, గొప్ప వచ్చారు కదే. ఖైదీలు పారిపోతారు. తొందరగా రండి. మీ సంగతి చెప్పదండి. మీ సంగతి చెప్తాను. పదండి. కళ్ళు చూస్తారా మీరు? అయ్యో, పెద్దమ్మ గారు. రండి. నా కళ్ళు మారిపోతారా? ఎంత ధైర్యం లేకపోతే
ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తారే దొరికిపోయారు కాబట్టి ఊరుకుంటున్నా లేకపోతే షూట్ చేసి పారేసింది దాన్ని మేడం మేడం మా తప్పేం లేదు మేడం ఇదంతా ఆవిడ ప్లానే నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. అబ్బా ఈ శ్వేతని బయటికి నెట్టమనేది నువ్వే కదా? శ్వేత నెట్టమందా ఆ శ్వేతని బయటికి నెట్టేసి పారిపోతుందని చెప్పి శిక్షని డబుల్ చేద్దామని ప్లాన్ చేసింది మేడం. అది ఫెయిల్ అయ్యి నేను దొరికిపోయాను మేడం. ఓసి దుర్మార్గురాలా పసిపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తావా నిన్ను